రావణాసురుడు కైలాస పర్వతాన్ని పైకెత్తాడు. చూడ పర్వతం గురించి శిల్పి చాలా గొప్పగా చెప్పింది. చిన్న చిన్న చెట్టులు, జంతువులు, మనుష్యులు, పాములు మీరు చూడవచ్చు. ఇదే విగ్రహం హళబిడ్లాగా పెద్దగా ఉంది. ఆ కైలాస పర్వత బరువుకి రావణ లెక్క దగ్గర రింకల్స్ కూడా బరువుకి కళ్ళు కూడా బయటపడతాయి. శిల్పి కల్పన, ఇమాజినేషన్. ఆ టైంలో ఫోటో గీత ఏం లేదు, శిల్పి ఊహ ఊహించుకుని. ఇది మేడం వామనుడు, బలి చక్రవర్తి, 15 కాంబినేషన్ శుక్రాచార్యుడు అనుకుంటా. మేడం అది మెడలో హారములాగా వేసుకున్నాడు. ఇక్కడ కోపనకి కళ్ళు గుడ్డ బయటకు వచ్చింది. ఆ టంగ్ చూడండి, టంగ్ మేడం ఎంత షాక్ ఉంది, వెరీ షాక్. ఆ కోపనకి నరసింహ చేత గోర్లు ఆ కాల్ లోపలికి ఇలాగా చూడు గుచ్చినట్టు లోపల చూడు ఎలా వెళ్ళిందో. కాలు మీద ఇలా నొక్కితే ఎలాగ మనకి చిన్న పేగులు, పెద్ద పేగులు. ఆ హిరణ్యకశిపు టంక్ కూడా బయటకు వచ్చింది. శిల్పి మీద అన్ని గొప్పతనం. ఇది మేడం భూవరాహ స్వామి, చతుర్ముఖ బ్రహ్ముడు,